సెప్టెంబర్ 17పై వీడని రాజకీయ రగడ. 17 ఫైట్ ఇది. విలీనమా, విమోచనమా, విద్రోహమా? తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. రాజకీయ చక్రబంధంలో చిక్కుకున్న 17. ఎవరి వాదన వారిదే. 7.5 దశాబ్దాలుగా ఇదే తంతు. తెలంగాణ సెంటిమెంట్గా సెప్టెంబర్ 17. దీన్ని ఎప్పట్లో లేక చూడుగా. సెప్టెంబర్ 17 ఇది తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ ప్రాంతం పేరును సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. కానీ అలాంటి తెలంగాణ ప్రజల సెంటిమెంటు సెప్టెంబర్ 17ను 7.5 దశాబ్దాలుగా రాజకీయ రగడ వీయడం లేదు. సుదీర్ఘ కాలంగా సెప్టెంబర్ 17 ఫైట్ కొనసాగుతూ వస్తున్నా నేటికి అది విలీనమా, విమోచనమా, విద్రోహమా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. ఆ రోజుపై తెలంగాణలోని రాజకీయ పార్టీలది ఎవరి వాదన వారిదే. కొందరు విద్రోహ దినంగా జరుపుకుంటుంటే మరికొంతమంది విలీన దినంగా, ఇంకొంతమంది విమోచన దినంగా పాటిస్తూ వస్తున్నారు. మరి ఇంతకు ఆ రోజు ఏంటనే దానిపై స్పష్టత లేదని చెప్పాలి. ఈ సంగతి ఎలా ఉన్నా సెప్టెంబర్ 17 వచ్చిందంటే చాలు ప్రతి ఏటా వివాదమే. సంబరాలు చేసుకోవాల్సిన సెప్టెంబర్ 17పై అసలు ఎందుకు వివాదాలు అలుముకున్నాయి, ఆ రోజు రాజకీయ చక్రబంధంలో ఎందుకు చిక్కుపోయింది అన్న అంశాలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. నిజానికి బీజేపీ సెప్టెంబర్ 17ను విమోచన దినంగా పాటిస్తుంటే కాంగ్రెస్ పార్టీ విలీనం అంటోంది. ఇక వామపక్షాలు మాత్రం విద్రోహ దినంగా పాటిస్తుండడం గమనార్హం. అయితే 2022లో తొలిసారిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపగా అదే ఏడాది బీఆర్ఎస్ సర్కార్ జాతీయ సమైక్యత పేరుతో వజ్రోత్సవాలను మొదలుపెట్టింది. దీంతో అసలు సెప్టెంబర్ 17న ఏం జరిగింది? హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందా, లేక తెలంగాణ ప్రజలకు సైనిక చర్యతో విమోచన లభించిందా, లేక వామపక్షాలు చెప్తున్నట్టు విద్రోహం జరిగిందా? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే 1948 సెప్టెంబర్ 11న యూనియన్ సైన్యం హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ ఆపరేషన్ పేరుతో జోక్యం చేసుకుంది. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలను రక్షించింది. కానీ వెట్టిబాకం రద్దు చేసిన కమ్యూనిస్టులపై ఆపరేషన్ కొనసాగించింది. 4,000 మంది కమ్యూనిస్టులను చంపారు. వేలాది మందిని చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నామని ప్రకటించారు. అయితే ముస్లిం పరిపాలన నుంచి హిందువులకు విముక్తి లభించిందని కొన్ని పార్టీలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ ముస్లింలు ఏకమై పోరాటాలు చేశారు. కానీ బీజేపీ నేతలు హైదరాబాద్ సంస్థానంలోని విముక్తి పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు. అందుకే సెప్టెంబర్ 17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోయబుల్లా ఖాన్ ముస్లిం అయినప్పటికీ రజాకార్లు ఆయన చేతులు నరికారు. విరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మతపరమైన కోణంలో ఎలా చూస్తారనే అభిప్రాయం ఉంది. సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమయ్యే దశకు చేరుకున్నాక చుట్టుముట్టు సూర్యాపేట నడుమ నల్లగొండ గోల్కొండ కిలా కింద నీ గోరిగడతం కొడుకో నైజాం సర్కారోడా అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకున్న ఉదంతాలు, కోకొల్లలు. నిజాంకు ప్రజలు గోరిగట్టేందుకు అప్పుడు భారత సైన్యం ఎంటర్ అయింది. బీబీనగర్ దాకా ఎంటర్ కాగానే ఇక్కడ నిజాం నవాబు లొంగిపోతున్నట్టుగా రేడియోలో ప్రకటించి లొంగిపోవడం జరిగింది. అసలు సెప్టెంబర్ 17 విలీనమా, విద్రోహమా, విమోచనమా, ఇవి రాజకీయ పార్టీల అభిప్రాయాలు. సో ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ స్టేట్ ప్రజలు భారతదేశంలో కలిసినందుకు ఓ రకంగా చెప్పాలంటే మంచిదే జరిగింది. ఓ నిజాము పిచాసమా నిండు కానరాటు నిండు పోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో తెంపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటాడు రాశరథి కృష్ణమాచార్యుడు. నిజంగా ఏంటంటే అరాచకాలకు ఒక రకంగా పులి స్టాప్ పడ్డది. అప్పుడు క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.